వెల్కమ్ డాడ్. మై సన్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ పని మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి. ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా. మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు, మొత్తం చదివేశా. ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను రచ్చ గెలిచాను. ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు ఎలాగో దేశం మీద భక్తి లేదు, దేవుడి మీదైనా ఉండాలిగా. క్యాబే ఖతం కదన సాలకు జస్ట్ ఫినిష్. సో గాయ్స్, మన దందాలో పెట్టుబడే భయం. భయపెట్టలేని వాడు భాయ్ అవలేడు. సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే, चाहिए तुम्हारा धंधा. ఢిల్లీ हमारा है. దాన్ని మాకు వదిలేయ్. నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా, ఢిల్లీలో నీకి ఏంట్రా పని? हाँ भाई, बोल दिया साले को. मैं बाद में फोन करता हूँ. నువ్వు డాడ్, వీడిని ఇక్కడ లేపేసి బాడీ ఢిల్లీ పంపిస్తాను. నో 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 నో. టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపేస్తున్నాం. అందువల్ల చావంటే భయం లేదు, బ్రతుకంటే విలువ లేదు. ఏం తాకుతున్నావు నాన్న, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ దందాలో పుట్టినూరు కాదురా నేటివ్ ప్లేస్, ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్. ఆ లెక్కన హాంకాంగ్, బ్యాంకాక్, ముంబై, ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్లే. ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చూసుకోవచ్చు. వీటిని ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయండి రా. హలో. ఏ కిటు, నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి, లేకపోతే ఏం జరుగుతుందో చూసే ఉంటాం. ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస్ సాబ్ చెప్తాడు. కిట్టు, నువ్వు నీ మనుషులు 24 hours లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి. లేకపోతే మాత్రం డాడ్, వాడు మనకి 24 hours టైం ఇచ్చాడు. ఢిల్లీ వెళ్ళటానికి నాకు 4 hours చాలు. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు బాయ్ని పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు. మిస్టర్ మాన్ సింగ్. ఎస్ సార్. आप बिहार देख लीजिए. जी सर. इंस्पेक्टर हर्षवर्धन अंटी. यस सर. आप यूपी. कृष्णकांत अंटी. यस सर. असम. दिल्ली मैं देखता हूँ. मिस्टर राम गुप्ता and his team will assist me. Yes sir. So officers, except Delhi team, everybody can leave now. But remember one thing. हमें किट्टू भाई को जिंदा पकड़ना चाहिए. వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి. సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్యూ సర్. చాందిని చౌక్ లో కేసు అనే వాడితోటి కిట్టుబాయ్కి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి. రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు. మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి. మిస్టర్ గుప్తా సార్, యు లీడ్ ద టీమ్. మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి. అన్నట్టు రిషి ఎక్కడ? కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. జమ్మా ఫేకాయ్ వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వాడి గట్స్, వాడి స్పీడు, ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు. వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్ గుప్తా? మీరు మీ భ్రమలో. వాట్ యు మీన్? మరేంటి సార్, వాడు పేరుకి ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు. 24 గంటలు అమ్మాయిలు గోలే. మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఓకే. నన్ను చూసి మీరు నేర్చుకోండి. డామినేట్ చేద్దామనా? సీనియర్ పలకరించే పద్ధతి ఇదేనా? రాగానే గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఇస్ ద వర్క్ సార్ అని అడగవా? ఏంట్రా తొక్కలో సీనియర్? ఈడు సీనియర్ ఎలా అయ్యాడో తెలుసా? రై ఫ్లాష్ బ్యాక్ వద్దు,
మ్యాటర్కి వద్దాం. సరే ఏడు. రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేశవ్ అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలబు చేస్తున్నాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గెటప్లో ఉండు, నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్లో వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్క పక్క నిలబడదాం రా. ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తేల్చండి రా. రేయ్, ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు. దట్స్ ఇట్, దట్స్ ఇట్. కైసా హై. మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్ దే ఉందిరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసా లేకే ఆవ్. కిట్టు బాయ్ కుమాయే. అయినా టైంకి రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నా కొడుకు, ఇక్కడ కూడా ఫిగర్తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే? ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్ను ఉంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే మరి. ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలరా నాకు. చంపేశాడు. ఎంత చెప్పినా వినలేదు. అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటాడు సార్. నువ్వు చెకింగ్ చేయాలి కదరా? ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గార్జియస్, లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేశావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే. రిషి సార్, చీఫ్ ఇస్ కాలింగ్ యూ. డాల్ కాల్ మీ రిషి. సారేంటి కొత్తగా? నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడుతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తేసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు నిన్ను లేపేస్తే. స్టాప్ దట్ నాన్సెన్స్. నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది. నన్నే ఉంది సార్, మొన్న మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు. మిమ్మల్నే. గుప్తా ఓయ్ ఓయ్ గుప్తా. సార్ గుప్తా, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. సార్, వీడికంటే నేను సీనియర్ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ని చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపాక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులు అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు, ఎన్కౌంటర్లు, ఫైట్లా? వామ్మో వామ్మో, బుల్లెట్ దిగిపోతే కన్నకైనా పోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ సార్? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా, ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూతులు ఎదుగులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు?
నా ఈడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? ఏం చేస్తున్నాను? తాట తీస్తా చేయమచ్చంగా. కుర్రోళ్ళంతా మేనే ప్యార్ కియా హమ్ ఆప్కే హై కౌన్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకే చూపించావు. అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మొత్తం సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సార్ సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడానికి గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే సగం సూపర్. కాలేజ్ సగం అబ్బాయిలు. అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తున్నాను. ఆన్ డ్యూటీయా? పెట్టాక ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజు ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాపాడు కూడా ఏంట్రా? నిజంగా సస్పెండ్ చేస్తుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో నా స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా. నీలిమా 22 F. అయ్యో ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా